మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు మీ మీద శుద్ధ జలము చల్లుదను. మీ విగ్రహముల వలన నీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించేవారుగాను నా విధులను గైకొనే వారుగాను మిమ్మల్ని చేసేదను. ఎహెజ్కేలు 36:25-27 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు March 3, మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, శ్రేయోభిలాషులకు, ఇతర రాష్ట్ర దేశం మన పిల్లలందరికీ కృపాక్షేమను సమృద్ధిగా విస్తరించును గాక. ఆమేన్. నిన్నటి దినమందు అనగా 9th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్కి వేలాది మందిని దేవుడు నడిపించారు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. హోలీ కమ్యూనిటీ తీసుకుని కృపనిచ్చారు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఎనంటింగ్లు పార్టిసిపేట్ చేసావో దేవుడు అంటున్నాడు, నీలో ఏదైతే పాపమును ప్రేరేపిస్తుందో ఆ గుండె తీసేసి ఈ అభిషేకం ద్వారా నీకు మెత్తటి మాంస హృదయాన్ని ఇచ్చేస్తున్నాను. అంటే సహజంగానే మనలో పాపం ఉంటుంది. ఆ సహజంగా చేసే పాపక్రియలు లేకోకుండా గాడ్లీ నేచర్, దేవుని ఆత్మ మనలో రాతి గుండెని తీసి మెత్తటి మాంస హృదయం పెడతారట. ప్రైజ్ జీసస్. ఎప్పుడైతే ఈ మనసు నీకు వస్తుందో పాపం చచ్చిపోద్ది. ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధ తలంపులు, నడవడిక, మంచి మనసాక్షి, విశ్వాసాన్ని కాపాడుకుంటావు, పరిశుద్ధను కాపాడుకుంటావు. పరలోక రాజ్యం వైపు నీ గురి. ఇక్కడ కష్టపడి పని చేసుకుంటావు. ఓకే, జీవనోపాధి, వ్యాపారమా లేదా విద్య, వృత్య ఏదైనా సరే చేసుకుంటావు. కానీ బట్ లోకంలో నోవా ఎలా ఓడను సిద్ధపరచుకున్నాడో ఈ లోకంలో కలవకోకుండా ఆ రీతిగా ఉంటావు. అంటే ఆత్మ నీలో నాలో పెట్టి ఆయన కట్టడలని విధులు గైకొని, ఓకే, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకి ఇష్టంగా సండే ఆరాధనకు అడుగులు వేస్తూ యథార్థంగా జీవించే కృపను దేవుడు ఆటోమేటిక్గా న్యాచురల్గా దేవుడు మనలో పెట్టేస్తాడంట. ఇట్టి అభిషేకం నీ పైకి నా పైకి బలంగా దిగొచ్చును గాక. అమ్మాయి అది ఈరోజే ఆరంభమవును గాక. నేను అభిషేకం నీ పైన కాడిని విరగొట్టుతుంది. ఎస్, ఎప్పుడైతే ఈ పాప సంబంధ క్రియలు మనం చచ్చిపోతాయో ఆశీర్వాదం, దీవెన, స్వస్థత, అభిషేకం ఒకటి కాదు, రెండు కాదు, వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. నీటి వల్ల నిత్యం నిబ్బరం అంటాడు దేవుడు. అంతే, అలాంటి హృదయాన్ని ఇస్తాను ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు. అలాంటి కృపనిచ్చి తాగుడు పట్ల అసహ్యం, లోకం పట్ల, పాపం పట్ల అసహ్యం నీకు కలుగును గాక. పరలోకం పట్ల ప్రేమ, ఆశ, విశ్వాసం, నిరీక్షణ, సిద్ధపాటు నీకు నాకు కలుగును గాక. ఆమేన్. అద్భుతాలకి ఆరంభమవుతున్నాయి. ఆమేన్. గొప్ప దేవ, ఇంతవరకు ఆగిన అద్భుతాలు ఆరంభం అవ్వాలి. మాలో ఉన్న పాప హృదయాన్ని తీసేయండి. మెత్తటి హృదయాన్ని, మాంస హృదయాన్ని దయచేయండి. అయ్యా, నీ ఆత్మను మాలో పెడతానన్నా, నీ కట్టల విధులు గైకొనేవారు చేస్తానన్నా. న్యాచురల్గా సహజంగానే మేము పాప స్వభావం కలిగిన వాడు, దాన్ని చంపేసి న్యాచురల్గా గాడ్లీ నేచర్, నీ నేచర్ మాలో పెట్టండి. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రతి కాడి విరుక్కొట్టబడాలి. శాపం అనే కాడి విరుక్కొట్టబడాలి. ప్రతి కుటుంబం మీద నీ ఆత్మాభిషేకంతో నింపండి, స్వస్థపరచండి, అద్భుతాలు చేయండి. యేసు నామములో వ్యాధులు అనే కాడి విరక్కొట్టబడునుగాక, చీకటి తొలగిపోనుగాక. కృప దయచేయండి, దీవెన దయచేయండి. చిన్న బిడ్డలకి యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నాన్న. కొందరికి ఆరంభం కాబోతున్నాయి, కొందరికి ఆరంభం అయినాయి. కృప చూపించండి. ఇటు బోర్డ్ ఎగ్జామ్స్, ఈ 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, అలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వీటన్నిటితో మీరు చేపట్టి రాయించండి. గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఎవరు ఫెయిల్ అవ్వకూడదు, టాపర్స్ ఉండాలి. అయ్యా, కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఎవరికైతే జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఏసునామములో నీకు జాబ్ వచ్చింది గాక. ఏసునామములో నీకు ప్రమోషన్ వచ్చింది గాక. ఏసునామములో నీకు హైక్ వచ్చింది గాక. ఏసునామములో కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ వచ్చింది గాక. భీమాను కనుక అద్భుతంగా ఆయన ముంబై నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చేయాలా, హైదరాబాద్. కృప తెరివండి. ఇంకెవరైతే ఆయన బిజినెస్ చేసిన బిజినెస్ పీపుల్ బ్లెస్ చేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని గుడ్ హెల్త్ ఇవ్వండి. పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని ప్రసవాలు పొందాలి. ఇక్కడి నుంచి నాయన ప్రభు అక్కడ షిఫ్ట్ అవ్వడానికి 1 week టైం ఉంది ప్రభు. ఈ లోపల మీరు వానొస్తూ మీరు మాట్లాడిన సర్కస్ గ్రౌండ్ వాళ్ళది, లేదా అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన మార్గాలు సాధించి అన్ని విషయాలని సమాధానం అవుతూ ఉంచండి. దీవెన దయచి ఇదంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. అద్భుత రీతిలో కృప తెరవండి. నీ కృపగల గొప్ప కార్యాలు జరిగించి మహిమించండి. మా బిడ్డలందరూ దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, అనుసరణ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమాన్ని సమాధానం నడిపించి జయమినివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. విత్తన ప్రతి బిడ్డ అద్భుతమైన పంటలు కోసుకొని పోతున్నారు. మే గాడ్ బ్లెస్ యు.